ఆంధ్రప్రదేశ్ కు మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు హై స్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మించాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు కీలక ప్రతిపాదనలు పంపారు. బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ముందడుగు పడింది. ప్రతిపాదిత విజయవాడ, విశాఖపట్నం హై స్పీడ్ కారిడార్ పొడవు సుమారు 350 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గాన్ని ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు పరుగులు పెడతాయి. తద్వారా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం అనూహ్యంగా తగ్గిపోయి ప్రజలకు అత్యంత వేగవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ కారిడార్ ను వ్యూహాత్మకంగా రాజధాని అమరావతికి అనుసంధానించే ఆలోచన కూడా రైల్వే శాఖ చేస్తోంది. అమరావతి, విజయవాడ, విశాఖపట్నం మార్గంగా దీన్ని అభివృద్ధి చేస్తే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్, అమరావతి, చెన్నై కారిడార్ తో ఇది నేరుగా అనుసంధానం అవుతుంది. ఇప్పటికే రాష్ట్రం మీదుగా 3 అంటే హైదరాబాద్ టు చెన్నై, కర్నూలు మీదుగా హైదరాబాద్, బెంగళూరు, చిత్తూరు మీదుగా చెన్నై, బెంగళూరు ఈ హై స్పీడ్ కారిడార్లు ప్రతిపాదనలో ఉండగా విశాఖ కారిడార్ తో కలిపితే రాష్ట్రంలో బుల్లెట్ రైలు మార్గాల సంఖ్య 4కు చేరుకుంటుంది. బుల్లెట్ రైలు తో పాటే రాష్ట్రంలో ఇంటర్సిటీ రవాణాను మరింత సులభతరం చేసేందుకు విజయవాడ, కర్నూలు మధ్య సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ ను కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నేరుగా రైలు సౌకర్యం లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంబం, నంద్యాల మీదుగా 350 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించనున్నారు. ఇందులో రైలు గంటకు 220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. దీనివల్ల విజయవాడ నుంచి కర్నూలుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే అవకాశం కలుగుతుంది.